నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఏరియా ఆసుపత్రి నందు జిల్లా స్థాయి సేవలందించడానికి కృషి చేయాలి. ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై తెలియజేయడం ఎంతైనా అవసరం. జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు జిల్లా నాయకులు కళ్యాణి, వాసుదేవరావు. నష్టాల్లో ఉన్న రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు కేశవరావు. భీమవరం ఏరియా ఆసుపత్రి నందు జిల్లా స్థాయి సేవలందించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా ప్రసూతి వార్డు, మందులు నిల్వ కేంద్రం, పరిపాలన, ఓపీ విభాగాలు, ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రే యూనిట్లను పరిశీలించి సంబంధిత వైద్యులకు సూచనలు జారీ చేశారు. తొలుత ప్రసూతి వార్డు సందర్శించి నవజాత శిశువులను తల్లులకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. నవజాత శిశువు గుండె పనితీరును పరిశీలించే సిటీజీ మిషన్స్ ఎన్ని ఉన్నాయి, వినియోగంలో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నవజాత శిశువుల ఓర్మర్, ఫోటోథెరపీ యూనిట్లను పరిశీలించారు. ప్రసూతి మహిళలు, గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ ఆసుపత్రి నందు ప్రసవాలు ఎలా జరుగుతున్నాయి, యాంటీనెంటల్ చెకప్లు బాగా జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వార్డులో చికిత్స పొందుతున్న 18 ఏళ్ల యువతితో మాట్లాడుతూ ఏ విషయమై చికిత్స పొందుతున్నారని ఆరా తీశారు. వ్యక్తిగత కారణాలతో పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని డీసీహెచ్ఎస్ వివరించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన యువతిని సున్నితంగా మందలించారు. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదని, సమస్య పరిష్కారానికి ఆలోచనతో ముందుకు సాగాలని హితవు పలికారు. ప్రస్తుతం భీమవరం ఏరియా ఆసుపత్రి 50 పడకల స్థాయిలో కొనసాగుతుందని, నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే వైద్య సేవలను మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుందని హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఆసుపత్రి పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ మెడికల్ సూపరింటెండెంట్ కు పలు సూచనలు చేశారు. ఓపీ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని, రోగులకు అందిస్తున్న సేవలను విస్తృతపరచాలని సూచించారు. అలాగే ఓపీ విభాగం హాల్లో రోగులు కూర్చోవడానికి ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి సూర్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి కళ్యాణి, ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్, వైద్యులు, ఆసుపత్రి వైద్యతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంత అవగాహన వచ్చింది. దానికి ఇంకా మనం ఈ సర్వీసెస్ని మంచిగా చేయడానికి పబ్లిక్కి మోర్ యాక్సెసిబుల్, మోర్ వైడ్ సర్వీసెస్ మోర్ ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఏ విధంగా చేయాలనేది మేము ఆలోచన చేస్తున్నాము. డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారు. ఇంకా ఎవరైతే మనకు ఉన్నారు కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. చాలా వేకెన్సీస్ లైక్ జనరల్ సర్జన్ ఉన్నారు. సర్జన్ వేకెన్సీ ఉంది. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలను తెలియజేయడం ఎంతైనా అవసరమని, పోటీల ద్వారా ఆయా అంశాలపై విషయ పరిజ్ఞానం పెరుగుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. మహేశ్వరరావు మాట్లాడుతూ 3 రోజుల పాటు ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పిఎస్ఎం, జేఎల్బీ, సంస్కార్, బార్డోలి, సర్ సివి రామన్ పాఠశాలల్లోని 126 మంది విద్యార్థులకు జనాభా పెరుగుదల, అరిష్టాలు, పరిష్కారం అనే అంశంపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహించామని, గెలుపొందిన వారికి ఈ నెల 12వ తేదీన బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరహరిశెట్టి కృష్ణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మాధవీలత, వారణాసి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి మీ క్లాస్ టీచర్ గారు చెప్పినట్టుగా మనకి జనాభా విస్ఫోటనం అనేది మనం భారతదేశ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. చైనాని కూడా మనం దాటిపోతున్నాం.
కాబట్టి ఏంటంటే అధిక జనాభా వల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటి అన్నది వాటి మీద మనకి ఒక 2 టాపిక్స్ సెలెక్ట్ చేసి మీకు దాని మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ మన రంగసాయి గారు పెడుతున్నారు. సో మీరు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసి మంచిగా రాస్తే మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేస్తే ఎవరైతే బెస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మేము ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయాలి, మంచిగా రాయండి, మంచి సర్టిఫికెట్ తీసుకోండి, గిఫ్ట్ తీసుకోండి. అది మీకు ఒక మెమరీ లాగా ఉంటుంది. అది మీరు ఒక డిగ్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కాంపిటీషన్లో పోటీ చేస్తాం, మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అలాగే ఏంటంటే అధిక జనాభాలో జరిగే అనర్థాల గురించి కూడా మీరు అంటే యంగ్ జనరేషన్ మీ దగ్గర నుంచే ముందు మార్పు ఏదైనా రావాలంటే మీకు ముందు దాని మీద అవగాహన కలిగి ఉంటారు. ఆ ఉద్దేశంతో ఇటువంటి మన జాతీయ స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా ముందు మన స్కూల్ స్థాయి, హై స్కూల్ స్థాయి నుంచి మొదలుపెట్టాము. మలేరియా నివారణ కానీ, డెంగ్యూ నివారణ కానీ, కుటుంబ నియంత్రణకు సంబంధించినవి కానీ, లేదా ఆడపిల్లల్ని సంరక్షించుకుందాం, వాళ్ళని చదివిద్దామని కానీ, ఇలాంటి ఇన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఇలా అవగాహన మీకు పెంపొందించుకొని చక్కగా అభివృద్ధిలోకి రావాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో మరి మంచి మంచి అధికారులు అవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. 96 దేశాల సభ్యత్వం కలిగి ఉంటే అన్ని 196 దేశాలను ఒక భారతదేశంలోనే 145 కోట్ల మంది ప్రధానికం ఉంది. అంటే అంత హైయెస్ట్ పాపులేషన్తో ఒక భారతదేశమే ఉంది. ఇదివరకు మనం ఏమనుకునేవాళ్ళం అంటే చైనా ఉండేది అనుకున్నాం, కానీ దాన్ని కూడా మించి మనం వస్తున్నాం. దీనివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, అప్రయోజనం ఏంటి అంటే నీటికి సంబంధించిన తాగునీటి సమస్య ప్రధానమైనటువంటిది ఉంది. ఇప్పటికే ఢిల్లీ కానీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కొన్ని రాజస్థాన్ రాష్ట్రాల్లో మనం ఏం చూస్తున్నాం పేపర్లో, టీవీలో నీటికి సంబంధించినటువంటి తాగునీటి సమస్య వస్తుంది. అలాగే ఆహారపు సమస్య, ఇవన్నింటినీ కూడా కొరతతో ఏర్పడేటువంటి పరిస్థితులు. దానివల్ల ఎన్నో రకాలైనటువంటి ఎన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం కోసం శ్రీ విజ్ఞాన వేదిక, అలాగే డిఎంహెచ్ఓ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా మీకు తెలుసుకుని రాబోయే రోజుల్లో దీనిపై మంచి అవగాహనతో మీరు ముందుకుంటారని ఆశిస్తున్నాను. ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమం జూలై 11వ తారీఖు జరుగుతుంటుంది. అదే ఒక రోజుని కార్యక్రమం చేస్తే ప్రజల్లో ఏం తెలుస్తున్న దేశం మీద నిజంగా బాలబాలికల్లో వచ్చే ఈ అవగాహన ప్రతి కార్యక్రమాన్ని కూడా వరల్డ్ కార్యక్రమాలన్నీ కూడా స్కూల్స్ను కాలేజీలను ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే సంపూర్ణ అవగాహన కలగాలంటే ఒకరోజు చెప్తే అయ్యేది కాదు. అందువల్ల మీరు ఇవన్నీ కూడా విద్యతో కూడా ఇవి నేర్చుకోవాలి. ఏమ్మా ఇప్పుడు ఇది ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వం ప్రతి దానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మీ విద్యకి, వైద్యానికి పెద్దపీట వేస్తారు. అటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ బిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఇవాళ జనాభా పెరుగుదల అరిష్టాలు పరిష్కారం అవగాహన కార్యక్రమాన్ని, కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసి నియంత్రణ దాని మీద పోటీలు పెట్టాం. ఈ పోటీల్లో గెలిపించిన వారికి గవర్నమెంట్ సర్టిఫికేట్, ఒక చిన్న ప్రైజ్ ఇస్తారు. అవన్నీ కూడా మీరు రాసి మాకు ఇచ్చేస్తే రేపు ఎల్లుండి కలెక్టరేట్లో వీళ్ళుండే కలెక్టర్ గారు లేకపోతే డిఎంహెచ్ఓ గారు, ఇద్దరు జిల్లా అధికారులే ఏమో అర్థమైంది మీకు. ఇవన్నీ జీవితంలో ఉపయోగపడతాయి గవర్నమెంట్ సర్టిఫికేట్స్. ప్రపంచ జనాభా దినోత్సవం అంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని మనం చెప్పుకోవచ్చు. జనాభా ఒక లిమిట్ దాటినప్పుడు దాన్ని విస్ఫోటనం అంటారు. విస్ఫోటనం జరిగినప్పుడు ఏమవుతుంది, మనకి అవసరమైనవి ఏవి అందవు. అంటే ముఖ్యంగా మనకి కనీస అవసరాలు ఏమంటే ఆహారము, నీరు, వసతి, ఆ మూడు కూడా మనకి అందించడం కష్టమైపోతుంది. ప్రపంచంలో మనం చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉన్నాం. మనకు అవసరానికి తగిన సదుపాయాలు దొరకవు. కాబట్టి ఈ జనాభాని కంట్రోల్ చేయవలసిన అవసరం స్కూల్ లెవెల్ నుంచి మీకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భీమవరం పట్టణం 30, 31, 33 వార్డుల సచివాలయాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే అంజబాబు చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, 30వ వార్డు మాజీ కౌన్సిలర్ పామర్తి వెంకటరామయ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అధికారులు సంక్షేమ పథకాలను అందించాలని, ప్రజాప్రతినిధుల స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మద్దుల రాము, టి శ్రీను, బి సూర్యకుమారి పద్మ, జై శివ, బి శ్రీను, కొండ్రు శ్రీనివాస్, వెంకటరమణ, రాంబాబు, ఎర్రంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషం. భీమవరం నియోజకవర్గంలో అన్ని సచివాలయాల్లో, అంటే సచివాలయం అంటే ప్రజలకి పనిచేసే కార్యాలయాలు, దానికి అందరు ప్రజలు కూడా వాళ్ళ పని మీద వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రజలకు కానీ అక్కడ పనిచేసే సిబ్బంది కానీ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్గా ఇన్సూరెన్స్ కావాలి. దానికి కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు అత్యధిక మేరకు గెలిచిన మన అంజిబాబు గారు, అలాగే మళ్ళీ పార్లమెంట్ సభ్యులు భూపతి కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారు, అందరూ కూడా వీళ్ళు మనకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా వర్గాలు మతాలు కులాలు కింద కాకుండా అందరినీ సమదృష్టిలో పరిపాలించే మనుషులు కాబట్టి వాళ్ళ ఫోటోలు ఆ కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే అందరికీ కూడా వారిని చూసినప్పుడు, ఆ ఫోటోలు చూసినప్పుడు మనం మంచిగా ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా మరి పనిచేయాలని చెప్పి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఈ ఫోటోల కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇవాళ భీమవరం 2వ పట్టణంలో మరి జనసేన పట్టణ అధ్యక్షులు మా తమ్ముడు చంద్రశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పామర్తి వెంకటరావు గారు, బొక్క శ్రీనివాస్ గారు, అలాగే లోకల్గా ఉన్న నాయకులు అందరూ కూడా కూటమి నాయకులు బీజేపీ, తెలుగుదేశం, జనసేన మా భీమవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇంత కూడా మనస్పర్ధ లేకుండా పనిచేస్తున్న మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అందరూ కలిపి పాల్పంచుకుంటాం. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టామో ఆ కార్యక్రమం మనం చూశారు. పెన్షన్ విషయంలో ఈ దేశ చరిత్రలోనే ఒక 24 గంటల టైంలోనే మరి సచివాలయ సిబ్బందితో ప్రతి మనిషికి మనం 63 లక్షల పెన్షన్లు పంచిపెట్టిన కార్యక్రమం అవుతాయి. కానీ అలాగే ప్రతిదీ కూడా మేము రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు అన్నదాత సుఖీభావ కానీ, అలాగే అన్నా క్యాంటీన్ విషయంలో కానీ అన్నీ కూడా ఆగస్టు 15 లోపు ఎన్ని కార్యక్రమాలు జరిగితే 100 రోజుల్లో అన్ని కార్యక్రమాలు మరి మొదలు పెడతారు. చంద్రబాబు గారి నాయకత్వం ఉచిత ఇసుక నిన్న నుంచి మొదలైంది. ఇలా టాపీ పని వారు కానీ, బిల్డింగ్ యజమానులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు కోరుకున్న విధంగా ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. ఈ రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తాం. మా కూటమి నాయకులందరూ ప్రజలకు పనిచేయడమే మా పని. మరి అత్యధికంగా భీమవరం నియోజకవర్గంలోనే మరి 2 టౌన్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి వార్డులు మరి 11 వార్డులు కూడా సుమారు 2 టౌన్లో ఉన్నటువంటి 11 వార్డులకి 88% స్ట్రైక్ రేట్ తోటి మరి కూటమికి ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా 25,000 పోలైతే సుమారు 19,000 చిల్లర ఈ కూటమి అభ్యర్థికి అంజిబాబు గారికి పడడం చాలా సంతోషం, ఆనందకర విషయం. అటువంటి వార్డుల్లో ఈరోజు పండగ వాతావరణంలో మరి 31, 30, 33 వార్డులో ఉన్నటువంటి మరి కూటమి నాయకులందరూ కూడా కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మరి సచివాలయాల్లో సీఎం గారి ఫోటో, అదేవిధంగా పీఎం గారి ఫోటో, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఈరోజు మరి నాయకులు కోల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పామర్తి వెంకటరామయ్య గారు, అదేవిధంగా 31వ వార్డు సంబంధించి బొక్క శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, మిగిలిన కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలా సంతోషం, చాలా ఆనందం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి వారికి సచివాలయంలోకి రాగానే మరి యొక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారి ఫోటోలు, శాసనసభ్యుల ఫోటోలు కనబడగానే వాళ్ళకి ఒక ధైర్యం, భరోసా కల్పించే విధంగా వారు చేసే పని, వారు అడిగేటటువంటి పని ఇమీడియట్గా అవుతుంది అని ఒక ధైర్యం కల్పించే విధంగా మరి ఈ చిత్రపటాలని మేము అక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఇది ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మాకు ఓటు వేశారా వేయలేదని అడగకుండా కేవలం మరి అర్హులన్న వ్యక్తులకి ప్రతి ఒక్కరికి కూడా మరి పథకాలు కానివ్వండి, అదేవిధంగా వారికి ఉన్న సమస్యలు కానివ్వండి తీర్చడానికి కూటమి ద్వారా మేము అందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి వారికి అండగా ఉంటామని చెప్పి సదనంగా తెలియజేసుకుంటూ సామాన్యుడి దగ్గర నుంచి అందరికి కూడా ఉపయోగపడేటువంటి విశిష్ట సేవలు అందించి సచివాలయం, గ్రామ వార్డు సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకు ఉన్నటువంటి అన్ని కార్యాలయాల్లోనూ మన యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క, అలాగే స్థానికంగా మన శాసనసభ్యులు శ్రీ పులపర్తి అంజిబాబు గారి యొక్క, ఈ నలుగురి యొక్క చిత్రపటాలు మనం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో, కార్యాలయాల్లో ఆవిష్కరించుకుని వాళ్ళని గౌరవించుకోవడం మన సాంప్రదాయం, మన సంస్కృతి. అలాగే ఈ యొక్క మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి విజయదుందుబి మోగించారు ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, సచివాలయ సిబ్బందులు అన్ని కార్యాలయ సిబ్బందులు కూడా ఆ యొక్క ప్రజలకి మనం సేవ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలామందికి జగన్ రెడ్డి గారి
పాలనలో చాలామంది అర్హులు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ అర్హత లేదని పెన్షన్లు తీసేయడం, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం తదితర విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి. వాటిని అన్ని పునరావృతం కాకుండా అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనం నిష్పక్షపాతంగా ఈ యొక్క సిబ్బందితో కలగలుపుకుని మనం వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూటమి నాయకులు అవనండి, ప్రజలు అవనివ్వండి, మన కార్యకర్తలు అవనివ్వండి, సిబ్బంది అవని అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ యొక్క ఏదైతే చిత్రపటాల ఆవిష్కరణ రాష్ట్రం అంతా ఉందో అందులో భాగంగా ఈవేళ 30, 31, 32 వార్డుల్లో కూడా ఈ యొక్క నాయకులు, జనసేన నాయకులు చంద్రశేఖర్ గారు అవనండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కోళ్ళ నాగేశ్వరరావు అవనండి, బీజేపీ నాయకులు సురేంద్ర గారు అవనండి, ఇతర నాయకులు, కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుని ఈ యొక్క చిత్రపటాలను ఆవిష్కరణ జరిగింది ఈ రోజున. దీనికి అందరికీ సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు డి కళ్యాణి, బి వాసుదేవరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జూలై 10వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల కోర్కెల దినం సందర్భంగా భీమవరం సిఐటియు ఆఫీస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణి, వాసుదేవరావులు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని, వారందరికీ కనీస వేతనాలు అమలు చేసి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులు చాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాల చట్టాన్ని సవరించి కనీస వేతనం 26,000కి ప్రకటించాలని డిమాండ్ చేశారు. చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు పెరిగాయని, అధికారులు వెంటనే కలగజేసుకుని రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శిరీష్ కుమార్, సిహెచ్ మహాలక్ష్మి, కె సత్యనారాయణ, కె సోమేశ్వరరావు, కె అప్పన్న, పిన్నెంటి శ్రీను, ఎం వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో కార్మికుల కోర్కెల డేగా ప్రకటించడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ కార్మికులు కనీస వేతనం లేవు, వారికి సౌకర్యాలు లేవు. అలాగే పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు, కార్మిక చట్టాలు అమలు జరగట్లేదు. హమాలీ కార్మికులకి సమగ్ర కార్మిక చట్టాన్ని రూపొందించి అమలు చేయమని అడుగుతున్నాం, కానీ పాలక వర్గాలు స్పందించట్లేదు. అనేక సంస్థలపైన కార్మికులందరూ కూడా ఏకమై ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కార్మికులు గొంతమ్మ కోరికలు కోరట్లే. ఈవేళ నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. టమాటాలు కేజీ 100 రూపాయలు, బీరకాయలు, ఉల్లిపాయలు మొత్తం రేట్లన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. కానీ వారికి ఇచ్చిన జీతాలు మాత్రం చాలా తక్కువ. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి సంవత్సరం వాళ్ళ తరఫున పని చేయించుకున్నా కనీస వేతనం అమలు చేయమంటే ప్రభుత్వం అమలు చేయట్లేదు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ భార్య, భర్త, ఇద్దరు పిల్లలు బతకాలంటే కనీసం 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని మోడీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే మోడీ ప్రభుత్వం మాత్రం రోజుకు 167 రూపాయలతో మీరు బతకండి అని సలహాలు ఇవ్వటం, జీవోలు విడుదల చేయటాన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఒక పక్కన కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ ఆస్తులని, ఆదాయాల్ని అప్పనంగా దోసిపెడుతూ, మరో పక్కన ప్రజల కోసం ప్రజా సేవలో నిరంతరం పనిచేస్తున్నటువంటి స్కీమ్ కార్మికులు కానీ, హమాలీ కార్మికులు కానీ, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు కానీ ఎలాంటి సౌకర్యాలు లేక ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. లేబర్ అధికారులు ఉన్నారు. లేబర్ అధికారులు కూడా కనీసం షాపులకు వెళ్ళి, పరిశ్రమలకు వెళ్ళి తనిఖీ చేసి వారికి కనీస వేతనం అమలు జరుగుతాయో లేదు చూడవలసిన బాధ్యత ఉన్నప్పటికీ ఎక్కడ కూడా లేబర్ అధికారులు ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. అందుకే రానున్న రోజుల్లో ఈ పాలక వర్గాలకి సిఐటి హెచ్చరిక చేస్తుంది. ఎప్పటికైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయండి, కనీస వేతనాలు సవరించండి. ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వండి అని సిఐటి డిమాండ్ చేస్తుంది. కార్మికులందరూ కలిసి ఏకతాటిన కోర్కెల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. ఇదేదో పండగ కాదు. కోర్కెల దినోత్సవం అంటే మా హక్కుల్ని మాకు ప్రసాదించండి మహాప్రభు అని చెప్పి వాడవాడలా కూడా ఈ రోజున ధర్నాలు నిర్వహించారు. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు అధికారంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నాయి. గతం నుంచి కేంద్రంలో అదే ప్రభుత్వం కొనసాగుతా ఉంది. 11 ఏళ్ళు గడిచింది. అయినా సరే నాటి నుంచి నేటి వరకు కూడా కనీసం కార్మికులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి యొక్క జీతభత్యాలు గాని, వారి యొక్క రోజు కూలి గాని, దినసరి వేతనాల మీద గాని
ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి ఆ రకమైనటువంటి జీతభత్యాలని వాటిని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో ఆక్వా చెరువుపై 4 విద్యుత్ మోటార్లు చోరీకి గురైన సంఘటన బుధవారం వెలుగు చూసింది. బాధితుడు పొత్తూరి ఫణివర్మ మాట్లాడుతూ చిలుకూరు నుంచి గరగపర్రు వెళ్లే రహదారికి ఆనుకుని ఉన్న లీజు చెరువులో తాను రొయ్యలు సాగు చేస్తున్నానని తెలియజేశారు. ఆ చెరువులో మంగళవారమే రొయ్యల పట్టుబడి జరిగిందన్నారు. బుధవారం ఉదయం చెరువు వద్దకు వెళ్లేసరికి 4 విద్యుత్ మోటార్లు, చెరువు చుట్టూ వేసిన విద్యుత్ వైర్లు చోరీకి గురయ్యాయని వాపోయారు. వాటి విలువ సుమారు 1,00,000కు పైగా ఉంటుందని వివరించారు. ఈ సంఘటనపై తాను ఉండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చానని తెలియజేశారు. గ్రామంలో ఆక్వా చెరువులపై విద్యుత్ మోటార్లు, వైర్లు చోరీ చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయని సర్పంచ్ ముదులూరి వెంకట సోమరాజు వివరించారు. గ్రామదేవత పైడమ్మ ఆలయంలోనూ సీసీ కెమెరాలు చోరీకి గురయ్యాయని, ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ఆయన పోలీసులను కోరారు. మాకు ఒక నెల 2 నెలల నుంచి మా ఊరు దొంగతనాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయండి. ఈ చిలుకూరు గ్రామం నుంచి గరపూర్ వెళ్ళే మార్గంలోనే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. నైట్ టైం వచ్చి ఏరేటర్లు పట్టుకెళ్ళిపోయి, మోటార్లు పట్టుకెళ్ళిపోయి, అలాగే జనరేటర్ల దగ్గర బ్యాటరీ పట్టుకెళ్ళిపోయి, అలాగే డీజిల్ కూడా పట్టుకుని వెళ్ళిపోతున్నారండి. అలాగే పూర్వం ఎస్ఐ గారు కోరిక మీద మా ఊరంతా కూడా ఆ చివరి ఈ చివర కూడా కెమెరాలు పెట్టామండి. ఆ కెమెరాలు కూడా రాత్రి ఎత్తుకుని వెళ్ళిపోయారండి. ఇవన్నీ కూడా మనం ఉండే ఎస్ఐ గారికి మేము తెలియజేయడం అయ్యిందండి. ఇలా ఎన్ని జరిగినా సరే తెలియజేస్తాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ లేదండి. ఈ దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోయి గత నెలల నాటి కూడా మా అమ్మవారి గుడి శ్రీ పైలమ్మ అమ్మవారి గుడిలో కూడా డిబ్బీ పగలు కొట్టేసి డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయారండి. ఇలాగా పట్టుకెళ్ళిపోవడం వలన రైతులు చాలా ఇబ్బంది పడి చెరువులు చెయ్యాలా మానాలా అనే పరిస్థితిలో ఉండి ఆవేదన చెందుతున్నారండి. ఒకసారి దీన్ని పరిగణనలో తీసుకుని దీనికి ఏదో న్యాయం చేయాలని పోలీసు వారిని, తర్వాత మన ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేసి కోరుతున్నామండి. ఉండి మండలం చిలుకూరు అండి మాది. నేను ఒక 10 ఎకరం వరకు రైలు చెరువులు చేస్తున్నానండి. మొన్న కంప్లైంట్ వచ్చి చెరువు పడటం జరిగింది. తర్వాత రోజున అదే రోజు నైట్ ఒక 4 ఏరియేటర్ల మోటార్లు, మొత్తం 14 సెట్లు వైరు, జనరేటర్లో బ్యాటరీలు, డీజిల్ కూడా పట్టుకెళ్ళిపోవడం జరిగిందండి. దీనిపైన అధికారులు కొద్దిగా ఇప్పటికే ఆక్వా పరిస్థితి ఏం బాగోలేదండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానికి తోటి దొంగతనాలు కూడా బాగా పెరిగిపోయినాయి. విలువ, మోటార్ల విలువ, జనరేటర్లో బ్యాటరీల విలువ దగ్గర 1,50,000 రూపాయలు చేస్తాయండి. కొద్దిగా దీని మీద అధికారులు కొద్దిగా స్పందించారని కోరుకుంటున్నాం. కొద్దిగా ఎస్ఐ గారు దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.